రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ ఒక తాజా రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఒక ద్రోణి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఒక అల్పపీడనం కూడా ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలులో విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి. ఇక పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి, కాకినాడ జిల్లాల్లో రాబోయే 48 అవర్స్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ జిల్లాల్లో 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఋతుపవనాలు అయితే రాష్ట్రం అంతా విస్తరించాయి. దానికి తాజాగా అల్పపీడనం కూడా జమ కావడంతో, తోడు కావడంతో ఋతుపవనాలు కొంత చురుగ్గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే జూన్ 2 వీక్స్లో మొదటి పక్షంలో సాధారణ వర్షపాతాలు నమోదయ్యాయి. దీనికి సంబంధించి గణాంకాలు విడుదల కావాల్సి ఉంది. నెల మొత్తం ఫినిష్ అయినాక ఆ నెల రోజుల్లో జూన్లో ఎంత వర్షం నమోదు కావాలి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు అధికారికంగా ఐఎండీ రిలీజ్ చేసిన తర్వాత జూన్లో ఎల్నినో ప్రభావం ఎంతవరకు చూపింది, ఎల్నినో ఇప్పుడిప్పుడే పసిఫిక్ సముద్రంలో ఏర్పడింది కాబట్టి దాని ప్రభావం క్రమంగా పెరుగుతూ డిసెంబర్ నాటికి పీక్లోకి వెళ్ళే అవకాశం ఉందని అమెరికాకు చెందిన నోవా వాతావరణ సంస్థ కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అయితే జూన్లో కూడా దాని ప్రభావం ఉంది. అదృష్టవశాత్తు 2 తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి, ఆవర్తనం, తాజాగా ఒక అల్పపీడనం కూడా రావడంతో ఋతుపవనాలతో పాటుగా అల్పపీడనం, ద్రోణి కూడా వర్షాలు తీసుకువస్తూ ఉన్నాయి. అక్కడక్కడ పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన వర్షాలు నమోదు కాలేదు. రాబోయే 48 అవర్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు, ఇక ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి, కాకినాడ, ఈ కోనసీమ జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, మార్కాపురం ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, రాయలసీమలో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. చిత్తూరు, నెల్లూరులో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే రిపోర్ట్ని అమరావతి వాతావరణ శాఖ కూడా రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. గడిచిన 48 అవర్స్లో మీ ప్రాంతంలో కనుక వర్షపాతం నమోదైందా లేదా అనే వివరాలని కామెంట్ చేయండి. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.